హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ, స్కిల్ ట్రైనర్, అలాగే డైరెక్టర్ ఫర్ కిడ్స్ స్టడీ హబ్ ట్యూషన్ సెంటర్, బైరాపట్న, తిరుపతి. నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంఏ బిఎడ్ విత్ 15 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రైమరీ ఇన్ డిఫరెంట్ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్ స్కూల్స్. అండ్ ఐ వర్క్డ్ ఇన్ వన్ కాలేజ్ యాజ్ ఎ వైస్ ప్రిన్సిపల్ ఆల్సో 2 years. ఈరోజు మీ ముందుకి ఈ షార్ట్ ఎందుకు పెడుతున్నానంటే, ఇప్పుడు స్కూల్స్ అడ్మిషన్స్ టైం. మీరు యాజ్ ఎ పేరెంట్గా మీ ఇంట్లో స్కూల్ పిల్లలు ఉంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ప్లీజ్ మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఒకసారి ఆలోచించండి. మీరు దగ్గరికి వాళ్ళు అడ్మిషన్కి వచ్చినా, లేదు మీరే వాళ్ళ డోర్ స్టెప్కి అడ్మిషన్ కోసం వెళ్ళినా, ఒక్క క్వశ్చన్ చేయండి. నా 15 years ఎక్స్పీరియన్స్లో నేను చూసిన మేనేజ్మెంట్, టీచర్స్ని చూసి చెప్తున్నాను. నేను ఇది ఇప్పుడు నా ఓన్గా నేను ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాను కాబట్టి నేను ఒకరికి భయపడాల్సిన పని లేదు. కాబట్టి నేను ఏ స్కూల్ బ్రాండ్స్ చెప్పడం లేదు, నేమ్స్ చెప్పడం లేదు. ప్రతి స్కూల్, అన్ని స్కూల్స్ కాదండి, కొన్ని స్కూల్స్, నేను చూసిన స్కూల్స్లో జరిగేది ఏంటి అనేది ఒక్కసారి మీరు క్వశ్చన్ చేయాల్సింది. యాజ్ ఏ పేరెంట్గా నేనైనా మీరైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫీ స్ట్రక్చర్ కానీ, స్పోర్ట్స్ గురించి కానీ కాకుండా వాళ్ళ స్కూల్లో ఏ సెక్షన్, ఇప్పుడు ఒక క్లాస్కి 5th class అనుకోండి, ఒక 5 sections 3 sections ఉంటాయి. అలాగా నర్సరీ నుంచి 10th class ఉంటుంది కదా, అలాగా ఏ సెక్షన్లో ఒక 25 నుంచి 30 మంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ రోల్ నెంబర్ 1 నుంచి ఎండింగ్ రోల్ నెంబర్ వరకు LSRW స్కిల్స్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ బేసిక్స్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అందరికీ వచ్చు అని చెప్పేవాళ్ళు క్లాస్ టీచర్ ఎంతమంది అని ఒక్కసారి మీరు అడగండి. ఏ స్కూల్ కూడా ఈ క్లాస్ టాపర్ ఆల్ 30 members సేమ్, అంటే మనం సేమ్ యూనిఫామ్ కొంటున్నాం, సేమ్ స్కూలు, సేమ్ టీచరు, సేమ్ టైమింగ్స్, అదే గోడలోనే కూర్చోంటారు అందరి లోపల. ఒక టీచరు అంతసేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి అందరికీ నాలెడ్జ్ షేర్, సేమ్ నర్సరీ పిల్లలే చూసుకుందాం. అంటే మిగతా స్కూల్లోంచి వచ్చి ఉంటారు, వదిలేయండి. నర్సరీ నుంచి సేమ్ స్కూలే ఉంటారు కదా. ఆ 8 hours ఎంతవరకు మన పిల్లల్ని ట్రైన్ చేశారు? యాజ్ ఏ పేరెంట్గా మనం ఈవినింగ్ వాళ్ళకి హోంవర్క్స్ చేయించే బాధ్యత మనదే, కాదని చెప్పలేదు. కానీ కొంతమంది పిల్లలు ఆ డైరీ తీసి పేజ్ నెంబర్లో హోంవర్క్స్ రాయలేని పిల్లలు కూడా ఉన్నారు. 30 మందికి సేమ్ హోంవర్క్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు, ఇంకా 3 times 5 times. ఇలా కాకుండా ఆ చదవని పిల్లలు 5 నుంచి 10 మంది ఉంటే వాళ్ళకి ఇండివిజువల్ హోంవర్క్స్ కూడా ఇవ్వలేని టైం ఉండదన్నమాట టీచర్లకి. అది ఎందుకు? ఒక్కసారి మీరు ఒక అడ్మిషన్ కోసం స్కూల్కి వెళ్తే మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒకసారి అడగండి ప్లీజ్. యాజ్ ఏ పేరెంట్స్గా మనం స్టెప్ ఫార్వర్డ్ తీసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా మగ్గప్పే, ఇంక మొత్తం చదివి బై హెడ్ చేసుకోవడం తప్ప ఏం లేదు. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్.